హాయ్ అండి. ఈరోజు నేనైతే అందరికీ ఇష్టమైన వేడి వేడి సమోసా, అది కూడా ఆనియన్ సమోసానో లేదో దుంప సమోసానో కాదు. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే స్వీట్ కార్న్ సమోసా. పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. అలా అయితే ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే మైదా పిండిని తీసుకున్నాను. మైదా పిండిని చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని నేను ముందుగానే కలిపి పెట్టాను. తర్వాత దీన్ని ఏం చేయాలంటే చపాతీలా వెడల్పుగా చేసుకొని ఇప్పుడు ఈ చపాతీని రెక్టాంగిల్ షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన పెనం మీద ఒక 70% వరకు కాల్చుకోవాలి. ఆయిల్ అనేది వేయకూడదు. చూడండి, కాల్చాక ఇలా అయితే వస్తాయి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు సమోసాలకి కావలసిన స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఆనియన్స్, స్వీట్ కార్న్ ఈ రెండు తీసుకున్నాను. స్వీట్ కార్న్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నవే. వీటిని ఆయిల్లో వేసి దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఆ తర్వాత కొంచెం కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, సమోసాలోకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కే లోపల మనమైతే ఈ స్టఫింగ్ని ఈ సమోసా షీట్స్లో పెట్టి స్టఫ్ చేసుకుందాం. పక్కన గ్లాస్లో ఉంది కదా, అదేంటంటే మైదా పిండిలో వాటర్ పోసి పెట్టాను. ఎందుకంటే ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది ఆయిల్లో వేసినప్పుడు లీక్ అవ్వకుండా ఆ స్ట్రక్చర్ అనేది దాని మీద రాసి అప్పుడు ఆయిల్లో వేసుకుంటే అది లీక్ అవ్వకుండా సమోసా నీట్గా వస్తుంది. అలా ప్రెస్ చేసుకోవాలి. అది రాసిన తర్వాత ఇంకంతేనండి. ఇవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకోవడమే. సమోసా వేసిన వెంటనే కదపకూడదు. మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. సమోసాకి అటువైపు ఇటువైపు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకొని తీసేయడమే. ఎక్కువ మనం సమోసా అనగానే బయట తీసుకొచ్చుకుంటాము, బయట షాపుల నుంచి. కానీ ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది.